అంటున్నాను. మరో అవకాశం దేవుడు ఇచ్చినందుకు ఈ నూతన సంవత్సరంలో మనము 40 దినాల శ్రమల దినాలు ఈ రోజు నుంచి మొదలవుతామని మనకు క్యాలెండర్ చెప్తా ఉన్నది. అయితే క్యాలెండర్ ప్రకారం యాష్ వెన్స్డే భస్మ బుధవారం అంటారు ఈరోజు. ఇది ఎక్కువ క్యాథలిక్స్ ఆచరిస్తారు. ఈ 40 దినాల శ్రమల దినాలను మనము అనుకూలంగా ఎట్లా ధ్యానించాలనేది కొన్ని నిమిషాలు మనం ధ్యానిస్తాం. యాష్ వెన్స్డే అనేది నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇది క్యాథలిక్స్ యొక్క అలవాటు. క్యాథలిక్స్ చేసిన రోమన్ క్యాథలిక్స్ వారు అమల్లో పెట్టిన యాష్ వెన్స్డే భస్మ బుధవారము. వీళ్ళు ఏం చేస్తారంటే పోయిన సంవత్సరము మటరాధన రోజున తెచ్చిన ఆ యొక్క ఈతాకులు కానీ కొబ్బరాకులు కానీ సేవ్ చేసి దాన్ని కాల్చి ఆ బూడిదని రాసుకుంటారు. అందుకని భస్మ బుధవారం ఉంటుంది. సో అది ఒక ఆచారం, మనం దాన్ని చేయం. ఈరోజు వ్యాలెంటైన్ డే కూడా అని అంటారు ఈరోజు. సో ఇవి మనం కాకుండా ప్రత్యేకంగా యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు లాస్ట్ డేస్ లో ఆఖరి రోజుల్లో చేసిన కార్యాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. సో మనం ఇవ్వబడిన వాక్య ప్రకారం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 54 నుంచి 54 నుంచి చదువుతున్నాను మనకు కొంచెం అర్థం కావడానికి. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశంలో ఉన్న ఎఫ్రాయిం ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. మరి యూదుల పస్కా పండుగ సమీపై ఉండెను గనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకున్నట్టుకై పస్కా రాక మునిపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. వారు యేసును వెతుకుచు దేవాలయంలో నిలువబడి, మీకేమి తోచున్నది? ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన అక్కడ ఉన్నది ఎవరికైనాను తెలిసి ఉన్న ఎడల తాము ఆయనకు పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయడని ఆజ్ఞాపించి ఉండిరి. కాబట్టి యేసు తన మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. బేతనియ అనే ప్రాంతము యేసుక్రీస్తు యొక్క సేవలో చాలా ముఖ్యమైనది. యేసుక్రీస్తు దాదాపు 5 గ్రామాలు తిరిగాడు. 5 గ్రామాలు ఎక్కువ సేవ చేసిన గ్రామాలు 5 గ్రామాలు ఉన్నాయి. ఆయన పుట్టిన స్థలము బెత్లెహేము, ఆయన పెరిగిన స్థలము నాజరేతు, కపెర్నహూము మరి ఇమ్మాస్ అనే ప్రాంతం కూడా చూస్తాం ఎక్కువ ఈయన యేసుక్రీస్తు యొక్క సేవలో. బేతనియ కూడా ఒక ముఖ్యమైన ప్రాంతం. బేతనియ యొక్క ముఖ్యమైన ప్రాంతం ఎందుకంటున్నాం అంటే ఇది ఆయనకు హోమ్ టౌన్ లెక్క, మిషన్ హెడ్ క్వార్టర్స్ లెక్క చూస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క జీవితంలో మిషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఇది. యెరూషలేముకు తూర్పున ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బేతని, బెత్పాగే, ఇంకా మౌంట్ ఆఫ్ ఓలివ్స్ ఇవన్నీ వరుసగా ఉంటాయి. సో బేతని అనే ప్రాంతము ఎందుకు ముఖ్యమైనదంటే ఇక్కడ యేసుక్రీస్తు లాజరును చనిపోయి పాతిపెట్టబడి 4వ రోజున లేపిన దినం ఇది. అందుకే అది ప్రత్యేకంగా బేతని ప్రత్యేకము. అంతేకాకున్నట్లు ఎప్పుడు బేతనికి పోయినా ఈయన వెల్కమ్ చేయడానికి మార్తా, మరియా మరి లాజరస్ ఉండేవాళ్ళు. ఈ కుటుంబం ఎప్పుడు ఆయన ఆదుకొని స్పిరిచువల్ హోమ్గా ఉండేది ఇది బేతని అనే ప్రాంతం. సో ఎప్పుడో వెళ్ళినా మార్తా కానీ మరియా కానీ వీళ్ళకు విందు చేసేవాళ్ళు.
ఇక్కడ మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. పస్కా పండుగ కన్నా ముందు యేసుక్రీస్తు బేతనీకి వెళ్ళడం, ఇవి ఆయన ఆఖరి రోజుల్లో. సో ఈ రోజుల్లో బేతనీ అనే ప్రాంతం లేదు. దానికి ఇంకా ఈ అరబ్లు అల్ ఇజారియా అని పేరు పెట్టారు దీనికి. అల్ ఇజారియా అని పేరు పెట్టారు. ఈ రోజుల్లో దాన్ని బేతనీ అనే ప్రాంతాన్ని అల్ ఇజారియా అని అంటారు. సో ఈ యూదయ ప్రాంతంలో ఉంటది బేతనీ. యేసుక్రీస్తు బేతనీకి దాదాపు 11 సార్లు వెళ్ళినట్లు మనం చూస్తున్నాం వాక్యంలో. ఆ ప్రాంతంలో చూసినట్లయితే మత్తయి, మార్కు, లూకా, యోహానులో చూసినట్లయితే 11 సార్లు ఈ గ్రామానికి వెళ్ళినట్టు చూస్తాం. యేసుక్రీస్తు మట్ల ఆదివారం రోజున ఈయన పాంసాన్ని అంటాం కదా, మట్ల ఆదివారం రోజున బేతనీ, బెత్పాగే, ఇంకా మౌంట్ ఆఫ్ ఒలివ్స్ ఇవన్నీ వరుసగా ఉంటాయి కనుక మనం యెరూషలేములో చూస్తే బెత్పాగే కనిపిస్తుంది, బేతనీ కనిపిస్తుంది. ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన ప్రాంతం ఉంటుంది కనుక కనిపిస్తుంది. మౌంట్ ఆఫ్ ఒలివ్స్ కూడా కనిపిస్తుంది. సో అక్కడ నుండి యేసుక్రీస్తు రావడము చూస్తున్నాం. బేతనీ యొక్క ప్రత్యేకమైన చెప్తున్నదంటే యేసుక్రీస్తు లాజరును లేపినది ప్రత్యేకంగా ఇక్కడ చూస్తున్నాం. 4 రోజుల తర్వాత యేసుక్రీస్తును లేపడం చూస్తున్నాం. ఇది పరిసయ్యులు, సద్దుకాయులు ఓర్వలేకపోయారు, యాజకులు కూడా ఓర్వలేకపోయారు. ప్రధాన యాజకులు కూడా కొంచెం అసూయ కలిగింది వాళ్ళకు. ఎట్లయినా సరే మనం లాజరును చంపాలి, యేసుక్రీస్తును చంపాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు ఈ పస్కా పండుగకు యేసుక్రీస్తు రాడా, వస్తే ఆయన మనం పట్టుకొని నాకు ఇవ్వండి అని ఆజ్ఞ కూడా ఇచ్చారు ప్రధాన యాజకులు. ఇట్లా ఉండగా ఆయన కూడా యేసుక్రీస్తు బేతనీకి రావడము, ఈయన కొరకు ప్రత్యేకమైన విందు చేశారు. మనము ఈ విందును ఒకవేళ ప్రభువులా కూడా అనొచ్చు. ఈ విందులో ఇప్పుడు లాజరస్ ఉన్నాడు. లాజరస్ అంటే ఆయన చనిపోయి పాతిపెట్టబడి 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు లేపాడు కదా, ఆ లాజరస్ ఉన్నాడు. బల్ల చుట్టూ లాజరస్ ఉన్నాడు. ప్రజలు చాలా మంది ఈ వింతగా చూడడానికి వచ్చారు. చాలా మంది ఈ వింతను చూసి యేసుక్రీస్తును నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, కానీ అసహించుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఈరోజు మనము చూసినట్లయితే ఈ బేతనీకి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే యేసుక్రీస్తు ఇక్కడ చాలా కాలం గడిపినట్లు, మరియా మార్తతో మరి లాజరస్తో గడిపినట్లు చూస్తున్నాం. లాజరస్ను లేపడం చూస్తున్నాం ఈ గ్రామంలో. అంతేకాకుండా లాస్ట్ డేన ఒకవేళ మనం యేసుక్రీస్తు చనిపోయి పాతిపెట్టబడి 3వ రోజున లేచాడు కదా, లేచిన తర్వాత ఆరోహణమైపోవడం కూడా చూస్తున్నాం ఇక్కడ నుంచి, ఇదే ప్రాంతం నుండి. లూకా సువార్త 24వ అధ్యాయము 50 వచనం 51, 52, 53 చూసినట్లయితే ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. ఇక్కడ చూస్తున్నాం బేతనీ అనే ప్రాంతము అంటే ఆయన మినిస్ట్రీలో ప్రాముఖ్యమైన సెంటరు. యేసుక్రీస్తు శిలువ వేయబడ కన్నా ముందు, వారం కన్నా ముందు యెరూషలేములో బేతనీలో ఉండడము, పస్కా పండుగ కన్నా ముందు ఈయన అక్కడ ఉండడము. సో యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నా అక్కడ సంబరాలు ఉంటాయి. అంటే కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆశీర్వదింపబడిన వాళ్ళు ఉంటారు. మనం దేవుని నమ్ముకున్న బిడ్డలం కనుక మనం ఆశీర్వదింపబడే వారిలో ఉండాలని ఈరోజు మనం జ్ఞాపిస్తున్నాం. సో ఈ రోజు కూడా చాలా మంది ఆయనను వ్యతిరేకిస్తారు, యేసుక్రీస్తుని వ్యతిరేకిస్తారు, యేసుక్రీస్తు చేసిన క్రియలను వ్యతిరేకిస్తారు, యేసుక్రీస్తు అంటే అసహించుకుంటారు. మనము ఆయన నమ్ముకున్న బిడ్డలం కనుక, ఆయన ప్రేమించే బిడ్డలం కనుక మరియా మార్త మాదిరిగా, లాజరస్ మాదిరిగా మనం ప్రేమించాలి. మనం సాక్షులుగా ఉండాలి. మన యొక్క ఇల్లు మార్త, మరియా, లాజరస్ ఎలాగైతే ఆయన ఆహ్వానించారో, వాళ్ళ ఇంటికి ఎలా ఆహ్వానించారో మనం కూడా మన ఇంటికి యేసుక్రీస్తుని ఆహ్వానించాలి.
శ్రమలు అనేటివి మనకు మామూలుగా వస్తూనే ఉంటాయి. అది యేసుక్రీస్తు సమయంలో జరుగుతున్న శ్రమలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా మనం బేతను గురించి చేసినప్పుడు యేసుక్రీస్తు బేతను అన్న ప్రాంతం ఎప్పుడు వచ్చినా యేసుక్రీస్తే కాకుండా యేసుక్రీస్తు యొక్క శిష్యులు కూడా బేతని బేతని అనే ప్రాంతంలో తమ షెల్టర్ తీసుకున్నట్లు ఆశ్రయం తీసుకున్నట్లు చూస్తుంటాం. మనకు కూడా మన యొక్క ప్రాంతాలు మనకు కూడా మిషన్ హెడ్ క్వార్టర్స్ లాగా ఉండాలని కోరుకోవాలి. ఈరోజు దేవుడు మనల్ని ఆశ్రయించాలని. శ్రమలు మనకు వస్తాయి. మనకు ఈ రోజుల్లో కూడా శ్రమలు ఉన్నాయి. శ్రమలు మనకు వచ్చినప్పుడు అవి మనల్ని క్రీస్తు వలె చేస్తాయి. క్రీస్తు వలె జీవించడానికి శ్రమలు మనలో క్రీస్తు వలె జీవించినట్టు చేయును. శ్రమలు మన జీవితంలో మన జీవితంలో వచ్చినప్పుడు అవి మనల్ని పరిశుద్ధపరుస్తాయి. ఈ మొదటి పేతురు గ్రంథం చూసినట్లయితే 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ పౌలు ఈ బేతనియ ప్రాంతంలో ఉన్న శ్రమల గురించి, యేసుక్రీస్తు గురించి శ్రమల గురించి, మనకు వచ్చే శ్రమల గురించి, ఈ రోజుల్లో మనకు వచ్చే శ్రమల గురించి ఎక్కువ మాట్లాడతాడు. ఎప్పుడైతే మనకు శ్రమలు వస్తావో మనం దేవుని మహిమపరుస్తాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుండి 20 వచనాల వరకు, మరి మొదటి పేతురు 4వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే మనకు శ్రమలు వచ్చినప్పుడు దేవుని మహిమపరుస్తాం. శ్రమలు మంచి క్రమశిక్షణ మనలో సరిదిద్దుతాయి. క్రమశిక్షణ వచ్చేట్లు చూస్తాయి శ్రమలు మనకు. క్రీస్తును ప్రకటించడానికి శ్రమలు మనకు సహాయపడతాయి. క్రీస్తును ప్రకటించడానికి. సో శ్రమలు అనేటివి ఈ రోజుల్లో మనకు రావడము మామూలే. ఒకటేమో మనము దేవుని మహిమపరుస్తాము, పరిశుద్ధంగా జీవించడానికి సహాయపడతాయి. క్రీస్తు వల్లే ఉండడానికి మనం ప్రయాసపడతాం. శ్రమలో మనకు ఎప్పుడైతే వస్తామో, మన జీవితంలో శ్రమలు వస్తావో అవి క్రీస్తు వల్ల ఉండడానికి సహాయపడతాయి. మంచి క్రమశిక్షణ మనకు నేర్పిస్తాయి. శ్రమలు మన జీవితంలో రావడం బట్టి క్రమశిక్షణ రావడానికి మనం సరిదిద్దుకోవడానికి సహాయపడతాయి. క్రీస్తును ప్రకటించడానికి కూడా సహాయపడతాయి. శ్రమలు వచ్చినప్పుడు మనం యేసుక్రీస్తుని నమ్ముకున్న బిడ్డలం కనుక, దేవుని నమ్ముకున్న బిడ్డలం కనుక, సో ప్రధాన యాజకులకు కాకుండా, పరిచయాలు సద్దుకారులకు మాదిరి కాకుండా, ఎవరైతే ఆయనను వ్యతిరేకిస్తున్నారో వారి మాదిరి కాకుండా, మరియా మార్తా లాజరస్ మాదిరిగా మనం ఆయన ఆహ్వానించాలి. యేసుక్రీస్తు అంటే మరియా మార్తా యేసుక్రీస్తుని ప్రేమించడం కాకుండా యేసుక్రీస్తు కూడా వారిని ప్రేమించాడు. వారి ఇంట్లో 11 సార్లు ఆ గ్రామానికి తిరగడము, ఆయన ఏ ప్రాంతం వెళ్ళినా ఆ ప్రాంతం గుండా వెళ్ళడము, అక్కడ బస చేయడము, సో పోయినప్పుడల్లా వారికి విందు చేయడము, ఈ విధంగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త మనం చూసినట్లయితే అక్కడ ఇంకా మనం చూసినట్లయితే 11, 12, 13 అధ్యాయాలు చూసినట్లయితే యేసుక్రీస్తుకు విందు చేయడము. ఒక వ్యక్తిని చూస్తున్నాం, యూదా ఇస్కరియోతు. ఈయన ఎప్పుడు నెగిటివ్గా ఆలోచన చేస్తాడు. అంటే యేసుక్రీస్తుని గురించి ఎప్పుడు ఈయన అప్పగింతమా అనే ఉద్దేశంలో ఉంటాడు అనమాట. అంటే ఈయనకు విందులో పాల్గొంటాడు. యేసుక్రీస్తు వారి పాదాలను కడిగినప్పుడు దాంట్లో పాల్గొంటాడు. ఆయన కూడా ఈయనకు మార్పు రాలే. యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలన్నీ చూశాడు. ఈయన యేసుక్రీస్తు సహవాసం చేశాడు. చేసినా కూడా ఈయనలో జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. మన జీవితంలో కూడా మనం యేసుక్రీస్తు ఉన్నా కూడా యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటాము, చదువుతాము, ప్రార్థన చేస్తాము, కానీ మనలో మార్పు రావాలి. ఇస్కరియోతు యూదా మాదిరిగా ఉండకూడదు. ఇప్పుడు మార్తా మరి లాజరసు ఆయనకు విందు చేసినప్పుడు ఈ విందులో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. మరియా ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక గొప్ప కార్యం చేస్తుందంటే తనకున్న అత్తరును యేసుక్రీస్తు పైన పాదాల పైన పోసి తుడ్చడం, తన వెంట్రుకలతో తుడ్చడం. స్త్రీలకు వెంట్రుకలు అంటే చాలా గౌరవం, కానీ ఆమె లెక్క చేయలేదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కనుక ఈ సమయంను నేను పోగొట్టుకుంటే మళ్ళీ రాదనుకొని ఆమె ఏం చేసింది, తనకు అది దాదాపు 1 సంవత్సరము లేబర్ విలువ అంటారు. అంటే మనం 1 సంవత్సరం కష్టపడి ఎంత సంపాదిస్తామో అంత విలువ గల అత్తరును ఆమె తీసి బుడ్డిని పలగొట్టి
యేసుక్రీస్తు యొక్క పాదాల మీద తన్నట్టు చూస్తున్నాం యోహాను సువార్తలో. లూకా సువార్తలో చూసినట్లయితే యేసుక్రీస్తు తలపైన వేసినట్లు పూసినట్టు చూస్తున్నాం. తలపైన శరీరం పైన పూసినట్టు చూస్తున్నాం. అంటే చనిపోకన ముందు బాడీని తారిస్తాం కదా, ఆ పద్ధతిలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తుని ముందే సిద్ధపడుతుంది. ఈయన చనిపోతాడు, యేసుక్రీస్తు చనిపోతాడు, సులభ పైన చనిపోతాడు అనే శ్రమలకు ముందుగా ఇది సాదృశ్యంగా చూస్తున్నాం. కాబట్టి మరియ చేసిన కార్యము యూదా ఇస్కరియోతు విమర్శించినట్లు కూడా చూస్తున్నాం. ఇక్కడ ఆయనకు ఇవన్నీ చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. ఇవన్నీ అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అంటాడు. యేసుక్రీస్తు అంటాడు, బీదలు మీతో ఎప్పుడు ఉంటారు, నేను ఉంటాను. మరియ తను చేసిన కార్యాలను యేసుక్రీస్తు మెచ్చుకోవడము చూస్తున్నాం. సో దేని బిడ్డారా, సో ఇలాంటి వ్యక్తులు మన జీవితంలో ఉంటారు. యూదా ఇస్కరియోతు మాదిరిగా అన్ని చూస్తాము, అన్ని అనుభవిస్తాము, ప్రార్థన చేస్తాము, బయలుదేస్తాము, కానీ మనము మారము. ఈ రోజుల్లో మనము మారాలని దేవుడు కోరుతున్నాడు. బేతనీ ప్రాంతంలో యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలు ఎలా ఉన్నాయంటే అవన్నీ మన జీవితంలో కూడా జరగాలి. బేతనీ ప్రాంతానికి యేసుక్రీస్తు ఎక్కువ మిషనరీ క్వార్టర్స్ ఉన్నాయి. ఆఖరి రోజుల్లో కూడా అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోకన ముందు అందరిపైన, అక్కడ ఎవరుతున్నారో వాళ్ళందరి పైన దాదాపు మనం ఆ అపొస్తలుల కార్యం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో అక్కడ 120 మంది ఉన్నట్లు చూస్తున్నాం. 1వ అధ్యాయం 15వ వచనంలో 120 మంది అక్కడ కూడినట్లు చూస్తున్నాం. మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చే వరకు మీరు ఇక్కడ నుంచి వెళ్ళలేదని అక్కడ కూడా చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు యొక్క హస్తము వారి పైన ఉంచి వారిని ఆశీర్వదించినట్టు చూస్తున్నాం. ఈ రోజు కూడా మనం కోరుకున్నది ఏంటంటే దేవుని యొక్క హస్తం మన పైన ఉండాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకోవాలి. యూదా ఇస్కరియోతు మాదిరి ఉంటే మనం శపింపబడతాం, మన కార్యాలు దేవుడు ఇష్టపడాడు, ఆయనకు అనుకూలంగా మనం ఉండాం. దేవుడు బేతనీ ప్రాంతంలో ఎట్లయితే అద్భుత కార్యాలు చేశాడో మన గ్రామాల్లో కూడా అలా చేయాలని మనం కోరుకోవాలి. మనం శ్రమ పడాలి. చెప్పాను కదా, శ్రమలు మనకు రావడము ఈ రోజుల్లో మనం 2000 సంవత్సరాల తర్వాత మనం జ్ఞాపించుకుంటున్నాం. శ్రమలు మనకు ఈ రోజులు వస్తాయి. క్రీస్తు వల్ల శ్రమలు మనం వచ్చినప్పుడల్లా మనం ఏమని జ్ఞాపించుకోవాలంటే మనం క్రీస్తు వల్ల జీవించడానికి మనకు శ్రమలు సహాయపడతాయి. పరిశుద్ధంగా ఉండడానికి శ్రమలు మనకు సహాయపడతాయి. దేవుని మహిమపరచడానికి శ్రమలు సహాయపడతాయి. మంచి క్రమశిక్షణలో మనం ఉండడానికి శ్రమలు సహాయపడతాయి. క్రీస్తును ప్రకటించడానికి శ్రమలు సహాయపడతాయి. ఇవన్నీ పేతురు 4వ అధ్యాయం చదివినట్లయితే, లేకుంటే ఫిలిప్పి 1 నుండి 3 అధ్యాయాలు చదివినట్లయితే మనకు అక్కడ పేతురు పౌలు మనకు స్పష్టంగా చేస్తాడు. ఈ రోజుల్లో మనము బేతనీ అనే ప్రాంతంలో జరిగిన క్రియలు మన జీవితంలో మనం కూడా యేసుక్రీస్తు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పినట్లు ఆయన మన యందు ఉంటేనే మనం ఆయన మహిమపరచబడతాడు. కనుక అదే మాదిరిగా మరియ, మార్త, లాజరస్ యేసుక్రీస్తుకు ప్రేమైన శిష్యులుగా ఉన్నారు. యేసుక్రీస్తు కూడా వారిని ప్రేమించాడు. అలా ఉన్నప్పుడే దేవుని కార్యం జరుగుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మనం ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు, ఆయన మనం ఇష్టపడినప్పుడే దేవుని కార్యం జరుగుతుంది. కనుక సో మనము ఈరోజు శ్రమలు చాలా విపరీతంగా ఉంటాయి. ఆ రోజుల శ్రమల కంటే ఈరోజు శ్రమలు ఎక్కువ ఉంటాయి. మనలో ప్రధాన యాజకులు, పరిచయులు, సదుకాయులు ఎలాగైతే ఆయనకు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, ఈరోజు కూడా మనం కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఉన్నారు. ఈ రోజులో మన మధ్యన ఉన్నారు. సో వారి గురించి మనం ఏం చింత చేయాము, కానీ యేసుక్రీస్తుకు ఏమి జరిగినా మనం యేసుక్రీస్తుకు అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మనల్ని ఆశ్రయించాలని మనం కోరుకోవాలి. బేతనీ ప్రాంతం ఎంతైతే ప్రాముఖ్యంగా మనం చూస్తున్నామో, యేసుక్రీస్తు యొక్క మరి రెండో రాకడ కూడా అక్కడ నుంచి జరుగుతుంది. యేసుక్రీస్తు ఎట్లాగైతే అక్కడ నుంచి వెళ్ళిపోయాడో వారిపై చేతుల నుంచి ఆశీర్వదించి అక్కడ నుంచి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. ఆరోహణం కావడం అక్కడ నుంచి చూస్తున్నాం. సో అదే మాదిరిగా యేసుక్రీస్తు రెండో రాకడ మౌంట్ ఆఫ్ ఓలివ్స్ నుండి అక్కడ రావడము, సో బేతనీకి ఆనుకొని ఉన్న మౌంట్ ఆఫ్ ఓలివ్స్ అనే ప్రాంతం నుండి యేసుక్రీస్తు మళ్ళీ రెండోసారి వస్తాడనేది మనం గమనిస్తున్నాం. సో దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు మాటిమాటికి మనం జ్ఞానం చేసుకున్నాం అంటే యేసుక్రీస్తు యూదా మాదిరిగా యేసుక్రీస్తు
ఈ యొక్క విందులో పాల్గొన్న ఇస్కరియోతు యూదా మాదిరిగా కాకుండా, లేకుంటే యేసుక్రీస్తు పాదాలు కడుగుతున్నా మార్పు రాలేదు. యేసుక్రీస్తు 13వ అధ్యాయంలో చూసినట్టే, యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన శిష్యులను కూర్చోబెట్టి ఆయన పాదాలు కడగడం చూస్తున్నాం. ఆయన కూడా ఆయనకు మార్పు రాలేదు. సో, అలా అంత కఠినమైన మనసు మనకు ఉండకూడదు ఈ రోజుల్లో. దేవుని సేవకులుగా మనం ముందుకు సాగాలి. దేవుని ప్రేమించాలి. దేవుడు మనల్ని కూడా ప్రేమించాలి. అప్పుడే దేవుని గొప్ప కార్యం మన జీవితంలో జరుగుతది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.